పేరు దేవేంద్ర రెడ్డి, రిటైర్డ్ టీచర్గా లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయ్యాను. 24 డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఏదో ఒక ఫోన్ నెంబర్ చెప్పి ఈ నెంబరు మీరేనా అంటే నాది కాదు, అది ఆ ఫోన్ నెంబర్ నాకేం సంబంధం లేదు అని చెప్పడం జరిగింది. లేదు, పుచ్చకాయల దేవేంద్ర రెడ్డి అనే పేరు మీదే ఉంది కదా ఫోన్ నెంబరు. ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు, నగ్న ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు, కర్ణాటక కేసు కూడా నమోదైందని చెప్పడం జరిగింది. బ్యాంకులో అన్ని అమౌంట్ అంతా ఇరెగ్యులర్ గా ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చిన అమౌంట్ అని మాకు అనుమానం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తారు, సిబిఐ వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి నల్గొండ హైదరాబాద్ నుంచి వారంటీ అవసరం పడుతుంది కదా, ఈ డైరెక్ట్ చేసుకోండి అంటే డైరెక్ట్ వచ్చేసాం. అరెస్ట్ వారెంట్ కూడా అయ్యింది, అయ్యో మేము ఏం చేయలేము ఇప్పుడు అని చెప్పి అరెస్ట్ వారెంట్ కూడా ఆన్లైన్లో చూపించారు. క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 డేస్లలో మళ్ళీ నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి. అందులో బయట నుంచి వచ్చిన డబ్బులు కనుక ఏమీ లేకపోతే అని అన్నాడు. నేను సరే అని చెప్పి 3 డేస్లలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి బ్యాంకు రావడం జరిగింది. 18,53,000 ఉండే. ఇక దాంతో అమౌంట్ మేడం గారికి అనుమానం వచ్చి మైత్రి మేడం బ్రాంచ్ మేనేజర్ నన్ను దూరం నుంచి గమనించి నా టెన్షన్ చూసి ఆబ్జెక్షన్ చెప్పి సర్వేకర్ సార్, డిఎస్పీ సార్ కూడా దగ్గరనే అందుబాటులో ఫోన్ చేశారు. మేడం ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి ఒకసారి వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు నుంచి విముక్తి మాకు చాలా అనిపించారు.